రాణి గారి తోటను ఒక లైవ్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఈ రోజున ప్రతి బజారు తిరిగాం. బజార్లో నివాసం ఉండే వాళ్ళకంటే ఎక్కువ టూలెట్ బోర్డులు కనపడతా ఉన్నాయి. ఎప్పుడు మినీ బొంబాయి అని అనుకునేవాడు రాణి గారి తోటని. అంటే అంతమంది ఇళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారంటే విజయవాడ నగరంలో 1,00,000 మంది వలసలు వెళ్ళిపోయారని చెబుతున్నారు. అది ఏ విధంగా లెక్కేశారంటే 1,00,000 గ్యాస్ కార్డులు క్యాన్సిల్ చేసుకున్నారు. అంటే గ్యాస్ కార్డు ఇక్కడ క్యాన్సిల్, గ్యాస్ కార్డు ఎక్కడ పడితే అక్కడ ఇవ్వరు. ఇది క్యాన్సిల్ అయితేనే మళ్ళీ ఇల్లు తోటిస్తారు. అంటే 1,00,000 గ్యాస్ కార్డులు క్యాన్సిల్ అయినట్టే 1,00,000 మంది ఈ విజయవాడ నగరం వదిలేసి వెళ్ళిపోయారని అనుకోవాలి. ఇవాళ ఇది ఒక బిలో మిడిల్ క్లాస్ అని అనుకోవచ్చు. ఎక్కువ మంది రోజువారీ ఉపాధి మీద జీవించే వాళ్ళు ఎక్కువ మంది. సో వాళ్ళ మీద చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుని మిగతా వాళ్ళు. ఇలాంటి పరిస్థితులు ఇవాళ రాజధానిని డిస్టర్బ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం వల్ల భవన నిర్మాణ కార్యములు ఎక్కువగా నివాసం ఉండి ఈ ప్రాంతంలో వాళ్ళందరూ కడుపు ఉపాధి ఎత్తుక్కుంటూ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. ఇవాళ అక్కడి నుంచి చెబుతా ఉన్నారు, చాలా మంది రోడ్ల మీద పడుకుని పనులు చేసుకుంటా జీవితం ఎలబుస్తున్నామని చెబుతున్నారు. అలాంటి దుస్థితి మనకు ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేయమని మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా అడుగుతాను. ఇవాళ ప్రతి రాష్ట్రానికి ఉండే రాజధాని మన కర్మ ఏంటి? మనకు ఎందుకు లేదు రాజధాని? రాజధానిని విజయవాడ నుంచి తరలించడానికి ఆయన 3 ముక్కలాట ఆడి అక్కడ రాజధాని ఇక్కడ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికి ఆయన ప్రయత్నం చేశాడు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆ మూల నుంచి ఈ మూల వరకు కూడా విజయవాడే రాజధానిగా ఉండాలని చెప్పి, అమరావతి ఏకైక రాజధాని అని చెప్పి ఈరోజు విశాఖపట్నం వాళ్ళు చెబుతున్నారు. విశాఖపట్నం మాకు వీళ్ళు ఇచ్చే రాజధాని మాకు వద్దు, అమరావతిలో రాజధాని ఉండాలని వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఇటు అనంతపురం వీళ్ళు కూడా విశాఖపట్నం దాకా వెళ్ళాలంటే మా వల్ల కాదు, మాకు విజయవాడ నగర్ రాజధాని ఉండమని వీళ్ళు చెబుతూ ఉన్నారు. సో ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఇవాళ ఓటేసే ప్రతి ఒక్కరు కూడా మన రాజధానిని మనం కాపాడుకోగలిగితే ఈ టూలెట్ బోర్డులన్నీ కూడా ఇక అవసరం లేదు. అంతమంది